దేశంలోని ప్రఖ్యాత చార్ధమ్ ఉత్తరాఖండ్ పుణ్యక్షేత్రాల దర్శనానికి ఏటా వచ్చే భక్తుల కోసం దేవస్థానం బోర్డు ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయాన్ని దాదాపు 6 నెలల తర్వాత తెరవనున్నారు. ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు తెరిచేందుకు ముహూర్తం ఖరారు చేసింది దేవస్థానం బోర్డు. అలాగే బద్రీనాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 23న, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 19న తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 4 ఆలయాలను మంచు కారణంగా మూసివేసిన తర్వాత ఏటా ఏప్రిల్, మే నెలల్లో తిరిగి తెరుస్తుంటారు. ఇక ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ను చార్ధమ్ అని పిలుస్తుంటారు. చార్ధమ్ యాత్ర కోసం ఏటా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ యాత్ర సాధారణంగా హరిద్వార్, రిషికేశ్ లేదా డెహ్రాడూన్ నుండి ప్రారంభమవుతుంది. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలా వరుస క్రమంలో దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. అయితే చార్ధమ్ యాత్రకు వెళ్లే భక్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే చార్ధమ్ కనెక్టివిటీకి సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల కీలకమైన విషయాలను వెల్లడించారు. 125 కిలోమీటర్ల రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు మార్గం కోసం ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లకు రైలు మార్గాన్ని విస్తరించడానికి సర్వేలు పూర్తయినట్లు తెలిపారు. అలాగే మార్చి 2026 నాటికి 40,384 కోట్ల ఖర్చుతో ఉత్తరాఖండ్లో మొత్తం 216 కిలోమీటర్ల 3 కొత్త రైలు మార్గాలపై పనులు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.